హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇది నా ఫస్ట్ వీడియో ఈ ఇయర్లో. ఐఎమ్ వెరీ సారీ, చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను నేను. ఇట్ ఈస్ ఆల్ బికాస్ అన్ని ఎగ్జామ్స్ నడుస్తున్నాయి ఇప్పుడు. దిస్ ఈజ్ లైక్ అ పీక్ సీజన్ అనమాట ఎగ్జామ్స్కి. సో యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఐ హ్యావ్ ఎ బిగ్ న్యూస్ అనమాట. ఈ న్యూస్ వచ్చి చాలా రోజులు అయింది, కానీ నేనే చూసుకోలేదు ఎగ్జామ్ గోల్లో పడి. సో ఏంటంటే, నాకు యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చింది. లైక్ అరౌండ్ ఇప్పటికి 2 weeks అవుతుంది. డిసెంబర్ ఆ టైంలోనే వచ్చిందనమాట. సో నేను అప్పుడు చూసుకోలేదు. సో మ్యాటర్ ఏంటంటే, అప్పుడు ఇన్ని మంత్స్గా పెడుతున్న వీడియోస్కి మానిటైజేషన్ ఆన్ చేశారనమాట. సో మెయిల్ ఏంటి అంటే, ఇట్స్ లైక్ యువర్ ఎ పార్ట్నర్ నౌ కైండ్ ఆఫ్ అలా మెయిల్ వచ్చిందనమాట. అది ఫస్ట్ నాకు అర్థం కాలేదు అండ్ నేను నమ్మలేదు కూడా. ఇలా మానిటైజేషన్ ఆన్ అయిపోయిందా అని ఇంకా షాక్ అయిపోయాను అనమాట. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మీరందరూ చూసి నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇదంతా అయ్యింది. నేనైతే అసలు మానిటైజేషన్ అనేది అసలు ఈ ఇయర్ అవ్వదు, ఇంకా అది ఇంకా 2025 ఎండింగ్ ఆర్ ఇంకొక ఇయర్ పడుతుంది అనుకున్నాను, బికాజ్ ఇట్స్ టఫ్. బట్ యా, ఫైనలీ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ గైస్ సపోర్ట్ అండ్ కాన్స్టెంట్ ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి నావి ఇందులో. ఫస్ట్ నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం ఎంత టఫ్ ఉన్నా కూడా. అండ్ ఇప్పుడు కూడా కరెంట్లీ నేను ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాను అన్నమాట లైబ్రరీకి. సో ఈ గ్యాప్లో నేను వాయిస్ ఓవర్ చేస్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు మిస్ అవుట్ వీడియో. ఎలాగైనా పెట్టాలి అని చెప్పి ముందుగానే స్కెడ్యూల్ చేసుకొని పెట్టేసుకుందామని ఇలా ట్రై చేస్తున్నాను అనమాట. సో యా, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నాకు ఎలా అంటే ఒక పెద్ద అచీవ్మెంట్, ఇట్లా ఒక ట్రాఫీ విన్ అయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇంత హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయడానికి అసలు టైమే లేదు. అసలు రియలైజ్ అయ్యాను అండ్ నెక్స్ట్ మూమెంట్ నేను బుక్స్తో ఉన్నాను. సో అసలు దేనికి టైం లేదు. ఇట్స్ లైక్ కంప్లీట్లీ జామ్ ప్యాక్ ఉందన్నమాట ఇప్పుడు నా మొత్తం డైలీ యాక్టివిటీస్. సో ఇప్పుడు నేను ఈ వ్లాగ్ చూపిస్తున్నాను కదా, సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ నా ఇప్పుడు డైలీ రొటీన్ అనమాట. ఎగ్జామ్ టైంలో రొటీన్ ఎలా ఉంటుంది అని. ఇది చాలా కొత్త వీడియో. ఎవ్రీ టైం నేను కాల్ డ్యూటీస్ గురించి, నా డ్యూటీస్ అప్పుడు ఎలా ఉంటుంది రొటీన్ అని చూపిస్తున్నాను కదా. ఇదేంటంటే కంప్లీట్లీ లైక్ ఎగ్జామ్ టైంలో ఒక మెడికో హౌ డస్ అంటే ఎలా వాళ్ళు కోపప్ చేస్తారు, ఎలా ఏంటి అని చెప్పి వీడియో తీసాను అనమాట. సో ఈ వీడియోలో నాన్ స్టాప్గా చదవడం ఇవే ఉంటున్నాయి. బట్ దానికన్నా ఇక్కడ ఈ వీడియోలో కనపడిన థింగ్స్ ఏంటి అంటే, బీయింగ్ సిక్. అసలు ఎలా సిక్ అవుతున్నానో తెలియదు. ఇట్స్ లైక్ ఎవ్రీ 4 డేస్కి ఏదో ఒకటి అవుతుంది. ఫస్ట్ కోల్డ్, కాఫ్, ఆ తర్వాత జిఆర్డి వచ్చి వామిటింగ్స్, ఏమి తిన్నా పడకపోవడము, ఇవన్నీ డైజెస్ట్ అవ్వకపోవడము, ట్యాబ్లెట్స్ ఇవన్నీ నడుస్తున్నాయి. వీటన్నిటితో పాటు స్టడీస్ కూడా పుష్ చేస్తున్నాను అన్నమాట ముందుకి. ఇట్స్ లైక్ అ వెరీ టఫ్ ఫేస్. నేను ఇన్ని రోజులు రెసిడెన్సీ చాలా టఫ్, అసలు రెసిడెన్సీ ఎలా చేయాలి, ఇంత చేసి దాటి వచ్చేస్తాను థ్యాంక్ గాడ్ అట్లా అనుకున్నాను. కానీ దిస్ ఈజ్ ద టఫ్ ఫేస్. దిస్ ఈజ్ వెరీ ఛాలెంజింగ్ ఫేస్. అసలు నేను మొన్నటి వరకు చాలా ఇలా ఉండే, అరే చదవడం అవడం లేదు, అటు డ్యూటీ అవ్వడం లేదు అని అలా ఉండే. కానీ ఇప్పుడు డ్యూటీ కూడా లేదు, ఓన్లీ లిటరలీ చదవడమే కూర్చొని, బట్ అదే అవ్వడం లేదనమాట. దేనికైతే మమ్మల్ని రిలీవ్ చేసి చదువుకొని వదిలారో, బట్ అది అసలు ముందుకే వెళ్ళట్లేదు చదవడము. అన్నీ హెల్త్ ఒక పెద్ద ఇష్యూలాగా అయిపోయింది. బట్ యా, ఇప్పుడు రైట్ నౌ అయితే ఐఎమ్ హీలింగ్, ఐఎమ్ రికవరింగ్. బట్ ఎలా ఉన్నా ఏదున్నా ఈ నెక్స్ట్ 10 days ఇట్స్ వెరీ క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్. సో ఎలా ఉన్నా ఐ హ్యావ్ టు పుష్ మై సెల్ఫ్. ఇంక దిస్ లైక్ లాస్ట్ స్టెప్ అనమాట. ఐ కాంట్ గివ్ అప్ నౌ అని చెప్పేసి నేను అలాగా నాకు నేను అన్నీ చెప్పుకుంటున్నాను అనమాట, ఎలా చదువుకోవాలి ఏంటి అని. ఎంబీబీఎస్ టైంలో, పీజీ నీట్ టైంలో అప్పుడంతా చదివాం, కానీ అదంతా డిఫరెంట్ ఫేజ్ అండి, కంప్లీట్లీ డిఫరెంట్ అదంతా. అయితే అసలు ఇప్పుడు ఈ ఎండి ఫేజ్ అనేది ఎలా ఉందంటే అసలు ఇట్స్ రియలీ టఫ్. ఇందులోనూ స్పెషల్ థింగ్స్ ఏంటి అంటే, మా జూనియర్ ఇట్లా మాకు డిన్నర్ పంపించాడు అనమాట. ఇట్ ఫెల్ట్ రియలీ హ్యాపీ. నాకైతే ఎంత బాగా అనిపించిందో, అలా ఇంటి నుంచి ఫుడ్ వచ్చింది అని ఇంకా హ్యాపీగా తిన్నాం. అప్పుడు రైస్ ఇంకా చికెన్ కర్రీ, నైస్ స్పైసీ, అసలు చాలా బాగుంది. అసలు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ చాలా సాటిస్ఫైడ్గా తిన్నాను అనమాట. చాలా రోజుల తర్వాత అలా తిన్నాను నేను సాటిస్ఫైడ్గా.
సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇది కాక యాక్చువల్లీ ఇంకొకటి ఏమనుకున్నా అంటే ఇంకా ఇలా సిక్కున్నాను కదా, మా మమ్మీని పిలుద్దాంలే, లేదా మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు వచ్చి ఉంటే కొంచెం నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అనుకున్నా. కానీ నా గురించి నేను వాళ్ళ రొటీన్ అంతా డిస్టర్బ్ చేయలేను. పోనీ ఎగ్జామ్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 1 వీక్ అయిపోతాయి, 1 వీక్కి పిలవచ్చులే అనుకుంటే కాదు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ లిటరలీ 1 మంత్. ఇప్పుడు జనవరి స్టార్ట్ అయితే మా ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి, అండ్ జనవరి ఎండింగ్ వరకు ఉన్నాయన్నమాట ఎగ్జామ్స్. సో ఇట్స్ లైక్ కంప్లీట్ ఇట్లా మ్యారథాన్ అనమాట ఎగ్జామ్స్ది. థియరీ వెంటనే ప్రాక్టికల్ అలా అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఈ ఇయర్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ హ్యూజ్ అండ్ బిగ్ అనమాట. ఎందుకు అంటే దెర్ ఆర్ మెనీ థింగ్స్ లైన్డ్ అప్. అయిపోయాక ఎగ్జామ్ అయిపోయి ఎండి అయిపోయాక అయితే చాలా థింగ్స్ ఉన్నాయి. సో మెల్లమెల్లగా మీరు చూస్తూ ఉంటారు వ్లాగ్స్లో. నేను ఎగ్జైటెడ్గా ఉన్నాను ఎలా ఉంటుంది నెక్స్ట్ లైఫ్ అని చెప్పి. పోస్ట్ ఎండి ఎలా ఉంటుంది, ఐ వాజ్ ఎగ్జైటెడ్ ఫర్ దిస్. నేను పీజీ బ్రాంచ్ తీసుకోవడానికి కూడా రీజన్ అదే అనమాట, పోస్ట్ ఎండి గురించే. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఆల్ ఆఫ్ దాట్. సో వాటన్నిటికన్నా ముందు ఫస్ట్ మేము ఎగ్జామ్ క్లియర్ చేయాలి ఫటాఫట్. సో యా, దానికి కొంచెం టెన్స్డ్గా ఉంది, కొంచెం ఎగ్జైట్మెంట్గా కూడా ఉందన్నమాట. బట్ మెయిన్ ఫ్లా ఏంటి అంటే హెల్త్ ఒకటే. సో ఐమ్ ట్రయింగ్ టు ఈట్ హెల్దీ. అండ్ మేము మోస్ట్లీ ఎలా అంటే స్మాల్ మీల్స్ తింటున్నాం అనమాట. అంటే జస్ట్ కొంచెం తిని ఒక 2 hours 3 hours తర్వాత మళ్ళీ ఇంకొంచెం తినడం అట్లా అనమాట. ఎట్ ఏ టైమ్ హెవీ మీల్లా కాకుండా, ఇంతకుముందు ఎలా అంటే ఎట్ ఏ టైం హెవీ మీల్ తీసేసుకొని అలా చేసేవాళ్ళం కదా. సో దానివల్ల అది చాలా ఎఫెక్ట్ అయింది అనిపించింది నాకు. సో అలా కాకుండా ఇలా డిఫరెంట్గా అదే ఇంకా డిఫరెంట్ అన్నీ ట్రై చేస్తున్నాము. జస్ట్ దట్ ఏంటి, మమ్మల్ని మేము పుష్ చేసుకుంటున్నాం అనమాట ఈ లాస్ట్ లీప్ కోసం అంతే. సో మీరు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ వెరీ సారీ, చాలా డిలే అవుతున్నాయి వీడియోస్, మధ్యన చాలా గ్యాప్ వస్తుంది. నేను అస్సలు ఇది ఇలా ప్లాన్ చేయలేదు. నేను ఈ మంత్ ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పి నేను నవంబర్ నుంచే ప్లాన్ చేసుకున్నాను వీడియోస్ గురించి. బట్ స్టిల్ అవన్నీ ప్లాన్ అంతా ఫ్లాప్ అయ్యి స్టిల్ డిలే అవుతుంది. ఐఎమ్ వెరీ సారీ. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయాక ఐ విల్ బి వెరీ ఇంకా కరెక్ట్గా టైంకి నేను వీడియో అప్లోడ్ చేసేస్తాను. సో ఇది వచ్చేసేసి న్యూ ఇయర్ ముందు రోజు అనమాట. అరౌండ్ ఆన్ 30th 31st న్యూ ఇయర్కి పెద్దగా మేము ఏం చేయలేదు, లైబ్రరీలోనే ఉన్నామన్నమాట. ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అసలు నేను 12 o'clock వరకు కూడా మేల్కొనలేను, నేను పడుకుండిపోయాను అరౌండ్ 10:30 11. సో దిస్ ఇస్ వాట్ అడల్టింగ్ ఏమో. ఇంతకుముందు న్యూ ఇయర్ అంటే అసలు ఎంత పార్టీస్, ఎంత ఫన్ ఎలా ఉండేది. ఇప్పుడు న్యూ ఇయర్ అంటే వచ్చింది అయిపోయింది అన్నట్టే ఉంది. సో ఇది క్రిస్మస్ అయ్యాక అనమాట. సో అలా షాపింగ్ అని వెళ్ళాం మేము, ఏమన్నా తీసుకోవచ్చు అని. బట్ హానెస్ట్లీ అది చాలా రష్గా ఉంది, మాకు అసలు ఏమీ నచ్చలేదు. అండ్ యాక్చువల్లీ చాలా ఆఫర్స్ ఉన్నాయి గైస్, మీరు వెళ్ళి చెక్అవుట్ చేయండి ఒకసారి. మాల్లో అయితే ఫుల్ ఆఫర్స్ ఉన్నాయి. రష్గా లేని టైంలో ఒకసారి చూడొచ్చు, కానీ మాకు ఇంకా టైం లేదు కదా. సో వీ వాంటెడ్ టు టేక్ సంథింగ్ ఎనీథింగ్ అనమాట, ఇంకా న్యూ ఇయర్ కోసం అన్నట్టు. అండ్ వీ హ్యాడ్ నైస్ డిన్నర్ కూడా. చాలా రోజులైంది ఇలా బయటికి వచ్చి అలా డిన్నర్ తిని అలా రిలాక్స్ అయ్యి. బట్ మైండ్ అండ్ సోల్ కంప్లీట్లీ రిలాక్స్ అవ్వట్లేదు. సమ్వేర్ ఎక్కడో ఇట్స్ లైక్ గిల్ట్లా వస్తుందన్నమాట, అరే మనం చదువుకోకుండా ఏం చేస్తున్నాం ఇక్కడ అన్నట్టు. అండ్ అదయ్యాక వీ హ్యాడ్ నైస్ డెజర్ట్. అసలు నేను స్వీట్స్, డెజర్ట్స్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఇవన్నీ అసలు మానేసాను కంప్లీట్లీ. ఇవి తినక అసలు కాఫీ అవన్నీ ఆల్మోస్ట్ కట్ డౌన్ అనమాట. బికాజ్ ఐ ఫెల్ట్ లైక్ అది ఎలా అనిపిస్తుంది అంటే ఇట్స్ ట్రిగరింగ్ మై గట్ అనిపించింది అనమాట. ఈ స్వీట్ ఇవన్నిటి వల్ల గ్యాస్ట్రైటిస్ అవుతుంది అనిపించింది. అండ్ కాఫీ ఆల్సో. అండ్ ఐఎమ్ కంప్లీట్లీ చేంజింగ్ ఇంటూ ఎలా అంటే లెమన్ టీ లేకపోతే గ్రీన్ టీ, దే ఆర్ రియలీ హెల్పింగ్ మై గట్ అనమాట. సో మోస్ట్లీ అలాగా చేంజ్ అయిపోయాను. చాలా రోజులు అయింది లిటరలీ ఇప్పుడు కాఫీ తాగి ఇవన్నీ తాగి. మోర్ దెన్ అ మంత్ అయింది అనుకుంటా. ఈ మధ్య అస్సలు తాగట్లేదు నేను. అండ్ ఇక్కడ ఈ వాచ్ ఆర్డర్ పెట్టా అన్నమాట. యాక్చువల్లీ ఈ వాచ్ ఎన్నో రోజుల నుంచి నా విష్ లిస్ట్లో ఉంది. తీసుకుందాంలే బర్త్డేకి తీసుకుందాంలే, లేకపోతే ఎగ్జామ్స్ అయిపోయాక తీసుకుందాం అనుకున్నా, కానీ న్యూ ఇయర్ టైంకి ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట. ఎనీహో ఎగ్జామ్స్కి మనకు ఒక వాచ్ కావాలి కదా, సో అలా అని చెప్పి. అండ్ ఇక్కడ నేను కొన్ని బిట్స్ యాడ్ చేశాను మా హాస్పిటల్లో క్రిస్మస్ టైంలో సెలబ్రేషన్స్ ఎలా చేశారు అని చెప్పి. ఇట్ వాజ్ వెరీ ఫన్. మేము లాస్ట్ ఇయర్ అయితే ఇవన్నిటికీ వెళ్ళామన్నమాట. ఎలా అంటే నేను మీకు దివాళీ వ్లాగ్లో చెప్పాను కదా, ఎవ్రీ టైం డెకరేషన్స్ ఇలాగా ఫుల్ కాంపిటీషన్తో చేస్తారు,
చేస్తారు, ఐసీయూ వాళ్ళు, వార్డ్ వాళ్ళు ఇట్లా అని. అలానే క్రిస్మస్ డెకరేషన్స్ కూడా అంతే కాంపిటీషన్స్తో చేస్తారన్నమాట. ఇక్కడ సిస్టర్స్ బ్రదర్స్ అందరూ మోస్ట్లీ మల్లు క్రిస్టియన్స్ అన్నమాట. సో ఫుల్ డెకరేషన్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్. ఇంకా ఎలా అంటే ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది అన్నమాట వాళ్ళ మధ్యన. సో అవన్నీ మోస్ట్లీ తీయడానికి ట్రై చేశాను, కొన్ని షార్ట్స్ అన్నీ కుదరలేదు, బట్ యా ట్రైడ్ మ్యాక్స్. ఐ థింక్ దిస్ ఈస్ ద లాస్ట్ కాఫీ ఐ హ్యాడ్ అనమాట అనుకుంటా. దీని తర్వాత మళ్ళీ తాగలేదు నేను. ఐఎమ్ మిస్సింగ్ ఈ షార్ట్ చూస్తుంటే నాకు కాఫీ తాగాలనిపిస్తుంది. ఇట్ ఈస్ అ బూస్టింగ్ ఎనర్జీ. అలాంటిది నేను మానేసా అంటే నేనే నమ్మలేకపోతున్నాను. ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ ఎగ్జామ్ అయిపోయాక అన్నీ క్లియర్గా. సో యా దట్స్ ఆల్ దిస్ ఫర్ దిస్ వీడియో గైస్. నెక్స్ట్ నుంచి నేను వీడియో ఖచ్చితంగా పెడతాను. దేర్ విల్ బి అ ల్యాగ్. ఇప్పుడైతే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కరెంట్లీ. సో ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇది అయిపోయే వరకు దెర్ విల్ బి అ ల్యాగ్. బట్ అయిపోయాక ఐ విల్ బి వెరీ పంక్చువల్, అదైతే డెఫినెట్గా చెప్తున్నాను. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లనే నాకు ఇంత పెద్ద న్యూ ఇయర్